అందరికీ హ్యాపీ సండే. సండే కదా, మా ఇంట్లో అయితే చేపల పులుసు. అదెలానో చూసేసుకుందామా? చేపల పులుసులోకి మెయిన్ చేపలు అనేది మంచిగా ఉండాలి అండ్ వాటిని మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చేపల్లో మనమైతే ఆయిల్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సాల్ట్ని కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా, సో అందుకనే. ఇప్పుడు ఈ టోటల్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం ఈ చేప ముక్కల్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే చేప పులుసులో చింతపండు రసం అనేది ఇంపార్టెంట్గా, సో ఇంకా అలా అయితే కలిపేసుకున్నాం. ఈ మొత్తాన్ని స్టవ్ ఆన్ చేసి దాని మీద అయితే కాసేపు ఉడికించుకోవాలి. అండ్ చేపల పులుసు సగం ఉడికాక మనకు కావాల్సిన ధనియా పౌడర్, ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా అలా కాసేపు ఉడికించుకోవాలి. మన టేస్ట్ చేపల పులుసు రెడీ అయింది.